కడపకి వెళ్ళి సినిమాని ప్రమోట్ కూడా చేసినటువంటి మా సుమంత్ ప్రభాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ. మేము ఎంత ప్రమోషన్ చేసినామని అంటారు, కానీ డెఫినెట్లీ ప్లాట్ఫామ్ లేకపోతే అవన్నీ పాసిబుల్ కాదు. మేము ఇచ్చిన కంటెంట్ మీరు అంత స్ట్రాంగ్గా మంచిగా పాజిటివ్గా పుష్ చేస్తున్నందుకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అనిపిస్తుండే ఇందాకనే వస్తుడు అనుకున్నా, మా చాలామంది నా చుట్టుపక్కలలో 3 ఏండ్ల తర్వాత సినిమా వస్తుంది అనేది, ఎవరన్నా టికెట్ కొంటారా అంటే ఎక్కడో మనసు కలక్కమన్నది. వాళ్ళు కన్సర్న్తోనే చెప్పారు డెఫినెట్లీ, ఎందుకంటే అది అట్లాంటి పరిస్థితులనే ఉండే కాబట్టి. కానీ మేము థియేటర్ విజిట్స్ చేస్తూ పల్లెటూర్లకి వెళ్తూ హైదరాబాద్లో కూడా తెలంగాణ సైడ్ అన్నీ వెళ్తుంటే థియేటర్ల ఎనర్జీ మొత్తం ఫ్యామిలీస్తో కలగలాడుతుంటే సూపర్ అనిపించింది. మేం ఫేమస్ అందరూ యూత్ చూసిన ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్ని పరిచయం చేసింది, ప్రతి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సుభాష్ అన్నదే అన్నాడు, ఈ సినిమాతో చాలామంది ఫ్యామిలీస్ నిన్ను చూడబోతున్నారు సుమంత్ అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు నిజంగానే చూసేటట్టు చేసినావు, చాలా మంచి విషయాలు చెప్పినావు సినిమాలో, మస్తు అనిపించింది నాకు. అండ్ ఆడియన్స్ అందరూ థియేటర్కి పోతుంటే పల్లెటూరులోకి ముద్దాడుతారు నన్ను తీసుకుపోయి, నన్ను మరీ సాయిబాబాలా చూపించిండు అన్న. అంటే మంచిగా అనిపించింది. నిజంగా ఇంత మంచోళ్ళు ఉంటారా అని అనుకున్నాను నేను కూడా స్క్రిప్ట్ వినేటప్పుడు. కానీ అన్నట్టు మన మమ్మీ డాడీ గురించి మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాం, డెఫినెట్లీ గొప్పగా చెప్తాం. వాళ్ళు మన గురించి ఏం చేసారో తెలుసు కాబట్టి. అండ్ వాళ్ళు మన గురించి ఏం చెప్తారో మనకు కూడా తెలుసు, ఎంత పాజిటివ్గా ఉంటుంది వైబ్ అంతా అని. సూపర్ హ్యాపీ అనిపించింది ఓవరాల్గా. జనాలందరి రియాక్షన్లు అన్నట్టు ఫస్ట్ జర వెంటిలేటర్ మీద ఉన్న సినిమా తీసుకుపోయి హ్యాపీగా హెల్తీగా దాన్ని తయారు చేసి ఇలా 11th డే కూడా, నిన్న 10th 11th డే కూడా హౌస్ఫుల్స్ అయ్యేంత రన్ తీసుకున్న సినిమా అంటే అది డెఫినెట్లీ అభినవ్ వల్ల. నువ్వు ఎవ్రీ యంగ్ ఫిలిం మేకర్స్ లైక్ అస్ నీడ్ ప్రొడ్యూసర్ లైక్ యూ అన్న, హూ నెవర్ గివ్ అప్, హూ మోటివేట్స్ ఎవ్రీ టైమ్. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఐ లవ్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉన్నా మనసులోకి వెళ్ళి. ఇందాక అప్పుడు మనసు కలకమన్నది అడిగినప్పుడు కొందరు, కానీ ఇప్పుడు సూపర్ ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరిని వేసుకొని టూర్కి పోదామని ప్లాన్ చేస్తున్నా. థ్యాంక్ యూ నా కోసం కష్టపడ్డ నా ఫ్రెండ్స్ అందరికీ, మా టీం మెంబర్స్ అందరికీ, మా యాక్టర్స్ అందరికీ, అందరినీ చాలాసార్లు అడ్రస్ చేసిన. కసిరెడ్డి అన్నని కానీ, సుదర్శన్ అన్నని కానీ, నిధిని కానీ, కనక మహాలక్ష్మిని కానీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఆడోన్ చేసారు సినిమాకి. చూడండి, ఇంకా సమ్మర్ ఉంది, ఇంకా సినిమా థియేటర్లో ఉంది, ఇంకా కూల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడని వాళ్ళందరూ వెళ్ళి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.